హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కుమార శతకంలోని 27వ పద్యాన్ని మీకు అందరికీ కూడా తెలియచేయాలని ఒక స్మాల్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి. అకులత బడకు మా పద నేకతమునా జనకు త్రోవ నింతికిదగు నంతే కాని చనవ సంగకు లోకులు నిన్నెన్న సగుణలోల కుమారా. ఈ విధంగా మనకు పద్యం అయితే చెప్పబడి ఉంది. ఇప్పుడు మనము ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందామా. మరి కష్ట సమయాలలో మంచి గుణముల యందు ఆసక్తి కలిగినటువంటి నీవు ఆందోళన చెందకుము. ఒంటరిగా ప్రయాణం చేయవద్దు. భార్యకు అతిగా చనువు ఇవ్వవద్దు. ఈ విధంగా ఉన్న ఎడల నీవు లోకంలో ఖ్యాతి పొందెదవు, ఉత్తమ పురుషునిగా శ్లాఘించబడెదవు అని మనకు ఈ పద్యం యొక్క తాత్పర్యం అయితే వివరించారు. మనము ఇప్పుడైతే 28వ పద్యంలోనికి వెళ్దామా. మరి ఈ పద్యం గురించి మనము తెలుసుకుందామా. మీరందరూ కూడా వింటున్నారు కదా ఫ్రెండ్స్. తనది కులాంగన యాలోచనమున మంత్రియు భుక్తి సమయంబున దాని జనయు రతిలో రంభ వనజేక్షణ యయిన రుణ్యవశము కుమార. ఈ విధంగా మనకు పద్యం అయితే తెలియచేశారండి. ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యము ఏముందో మనము తెలుసుకుందాము. మరి లోకమునందు భార్య ఆలోచన చేయునప్పుడు మంత్రి వలె సహాయకారిగా, భోజన సమయమందు తల్లి వలెను, సంగమ సమయమున రంభవలెనున్న అతనికి పుణ్యఫలం వలన లభించినదిగా తలచవలెను. ఇట్టి భార్యను పొందినవాడు ఎంతో ఉత్తముడు. ఈ పద్యం అయితే తాత్పర్యం మనకు ఎంతో చక్కగా వివరించారండి. ఉత్తమ భార్యను పొందిన భర్తను గురించి ఈ పద్యం మనకు చెప్పబడి ఉంది. ఓకేనా అండి. మనమైతే ఈరోజు కుమార శతకంలోని 2 పద్యాలను తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా ఎంతో చక్కగా వీక్షిస్తున్నారు కదా ట్రెండింగ్ గుణ ఛానల్ను. మంచి మంచి కథలు, పద్యాలు ఈ విధంగా మీకు వివరిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ఈ పద్యాలను వినండి. థ్యాంక్ యూ మీ అందరికీ.